17/2023 నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు, అన్ని లెక్క కడితే 7,11,911 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మేము చేసిన అప్పు, హరీష్ రావు గారు మేము చేసినామని చెప్తున్న అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడితే 8,38,911 కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష, అంతే కదా. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 18/12/2023 అంటే ఇవాళ 20 తారీఖు వచ్చినాం, 2 రోజులను తీసేస్తే 18/12/2023 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా. 18/12/2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని 24 18/12/2024 అంటే 2 రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేను ఇప్పుడు తమరి ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష, మేము 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు 8,38,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఉండాలి. 8,38,911 కోట్లు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,000 కోట్ల రూపాయల 788 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మరి మిగతా 1,20,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? ఎక్కడికి పోయినాయి? వాళ్ళు చేసిన అప్పు అసలు మిత్తి కట్టడానికి మేము ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంవత్సరానికి భారము అప్పులు కట్టాల్సింది 6,500 కోట్లు. ఇవాళ వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ప్రతి నెల 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి చెల్లించాల్సిన కిస్తు ఈరోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. 1,27,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలే, జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మోయినాబాద్ల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే. ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు 10 ఏళ్ళ బొచ్చడు తప్పులు, పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్ని 1,00,000 కోట్లు తెచ్చినా, 1,27,000 కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం, వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈరోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టళ్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష. ఇదే 1,27,000 కోట్లు, ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళ తప్పులకు, వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉండేటోని అధ్యక్ష ఉండుంటే, ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించటోని అధ్యక్ష. ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటళ్లకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి, కార్పొ హాస్పిటల్ బతకలేకపోతున్నాయి, డాక్టర్లు జీతాలకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే అడగక ముందే నెల అడ్వాన్స్ ఇచ్చి ఉండేటోని అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అది రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాపం ఈ పాపాత్ములదే అధ్యక్ష. ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి
కోకపేట అమ్మిరి, ఔటర్ రింగ్ రోడ్ అమ్మిరి, హైదరాబాద్ భూములు అమ్మిరి, హైటెక్ సిటీ అమ్మేసిరి, ప్రతిదీ అమ్మేసిండ్రు అధ్యక్ష. వైన్ షాపులు లాస్ట్కు మన మన ఏమంటారు మన 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 బలహీనతను కూడా 6 నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష వైన్ షాపుల పేర్ల మీద. ఒక్క వైన్ షాప్ ఇస్తామంటే 100 అప్లికేషన్లు తీసుకున్నారు, వాళ్ళ పైసలు కూడా వాపసు ఇవ్వలేదు అధ్యక్ష. పాప ఏదో వ్యాపారం అవుతుందని వారు 50 వేలు కడితే వేల కోట్ల రూపాయలు అవి కూడా కొల్లగొట్టి, అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళను కొల్లగొట్టారు, వ్యాపారాలు చేసిన వాళ్ళని కొల్లగొట్టారు, 60 ఏళ్ళు మనం సృష్టించిన సంపదను కొల్లగొట్టారు, కాంట్రాక్టర్ల పేరు మీద కొల్లగొట్టారు, బ్యాంకుల పేరు మీద. అధ్యక్ష ఏమైనా అప్పు తెచ్చుకుంటే మిత్తి అనేది అడుక్కుంటాం మనం, అరే తక్కువ చేయబా మిత్తి ఎట్లా ఇట్లా అయితే అని. వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత రేటుకు తెచ్చినరో తెలుసా అధ్యక్ష? 11.5%. ఉరి తీసినా తప్పు లేదు అధ్యక్ష. 11.5%. ఎక్కడైతే జైకా, వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో గొప్ప గొప్ప బ్యాంకులు కొన్ని ప్రాజెక్టులకు 2% నుంచి 4% మిత్తితో అప్పులు ఇచ్చేది ఉంటే 11.5%తో అప్పులు తేవడం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మిత్తికే కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఊరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష. దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు అధ్యక్ష. ఇంత బాధ్యత లేకుండా 11.5%తో అప్పులు తెచ్చే వాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు అధ్యక్ష. నేను ఎందుకు ఢిల్లీకి పోయిన అధ్యక్ష 20 సార్లు 23 సార్లు 50 సార్లు ఆర్థిక శాఖలో ఉండే నిపుణులను కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కనీసం నా డెట్ రీస్ట్రక్చర్ చేయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11.5% నుంచి కనీసం 7%కో 8%కో తగ్గించు అని 4-5% మిత్తి తగ్గించుకుంటే నాకు నెలకు 1000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆ 1000 కోట్ల రూపాయలు ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చామని గొప్ప చెప్తున్నా, ఒక్క స్కూల్ బిల్డింగ్ అనే కట్టిరా అధ్యక్ష. కోళ్ళ ఫారంలో కోళ్ళ బుట్ట కింద కోళ్ళను నమ్మినట్టు 4 రూమ్లలో 100,000 మంది పిల్లలు వండుకుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్ లేక 4 గంటల నుంచి ఆ పిల్లలు లైన్లో నించుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూంలకు సమస్య ఉందని మంచినీళ్ళు తాగుతలేరు అధ్యక్ష. ఆడపిల్లలు హృదయ విదారకంగా ఉన్నాయి అధ్యక్ష. జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడి ఇవాళ 10 నెలల్లో మీరు ఏం చేయలేదు, హాస్టళ్లలో చచ్చిపోతున్నారని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ని 100 హాస్టల్ ఇచ్చినాం రెసిడెన్షియల్స్ అంటారు కదా. 10 ఏళ్లలో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు, మీరు సచివాలయం కట్టుకున్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 33 జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకొని హాస్టల్స్ కట్టిరా అధ్యక్ష. లక్షలాది పిల్లలు అధ్యక్ష, మన పిల్లలు అధ్యక్ష. ఎవరి పిల్లలు అధ్యక్ష? వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా? మీ మీద ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో మీకు 2 సార్లు అధికారం అప్పచెప్తే మీ నిర్వాహకం, మీ విలాసవంతమైన జీవితం, మీ సెంటిమెంట్లు, మీకు కావాల్సిన గూడు పుటానీలు తప్ప ఆ పిల్లలకు ఒక గూడు కట్టినరు అధ్యక్ష. 10 ఏళ్లలో ఎన్ని హాస్టల్స్ కట్టినరు? 10 ఏళ్లలో ఎప్పుడైనా వాళ్ళ మెస్ ఛార్జెస్ నువ్వు టైంకి ఇచ్చినవా? 10 ఏళ్లలో ఎప్పుడైనా ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చినవా? ఆడపిల్లలు తల్లిదండ్రులు సొంత బిడ్డను, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను హాస్టల్లో పెడతారా అధ్యక్ష? ఎంత పేదరికం ఉంటే, ఎంత తప్పని పరిస్థితి ఉంటే ఒక తల్లి, వీళ్ళు శ్రీమంతులు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, కానీ శ్రీమంతులకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ పేదోళ్ళకి లేదా అధ్యక్ష? మా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేదా? ఆ ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చంపుకొని కప్పి పుచ్చుకొని ఆ ఆడబిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి పంపిస్తే బాత్రూంలో కట్టేనందుకు 10 ఏళ్లలో సిగ్గుతో తల వంచుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి దళిత గిరిజన ఆదివాసీ సమాజానికి అధ్యక్ష. ఇవాళ మొత్తం జల్లక వారు రావట్లేదు, వారు వస్తారేమో కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురు చూసిన అధ్యక్ష. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నిటినీ నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నాకు ఆ బాధ, దుఃఖం, ఆవేదన ఉంది కాబట్టి 40% నెట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, నా ఆర్థిక మంత్రిని పిలిచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, నా ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పిన, నువ్వు గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తానని అధికారిక వార్నింగ్ ఇచ్చిన అధ్యక్ష. ఇది నా నిబద్ధత. నీలాక కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ అమ్ముడు, లేకపోతే కోకాపేటలో భూములు అమ్మి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టలే అధ్యక్ష.
ఇవాళ నా నిబద్ధతలు నువ్వా క్వశ్చన్ చేసేది? మీ స్థాయి ఎంత, మీరెంత నా గురించి మాట్లాడడానికే? ఇవాళ పరిపాలన మీద నాకా మీరు చదువు చెప్పేది? 10 ఏళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని బొందల గడ్డ వేసి 50-60 లక్షల మంది స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడి పోటీ పరీక్షలు పెట్టకుండా బడులు జరపకుండా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని సన్నాసులు, 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేని సన్నాసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకులు మీరా వచ్చి నాతో మాట్లాడేది అధ్యక్ష. అందుకే అధ్యక్ష అధ్యక్ష హౌస్ని ఆధార్లో పెట్టమన్నాడు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందే అధ్యక్ష 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 ఇంతకుముందు సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ కాళేశ్వరంలో మేము ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నాడు. మిషన్ భగీరథలో ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నారు. అదేవిధంగా రకరకాల కార్పొరేషన్ల మీద తీసుకున్న అప్పులు ప్రభుత్వమే కట్టదన్నారు. కానీ గత ఆర్థిక మంత్రి బడ్జెట్లో కానీ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లు ఎందుకు రిజర్వ్ బ్యాంకు లెక్కలు చూపించిందంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద 64,651 కోట్ల అప్పు చేస్తే ప్రభుత్వం యొక్క లయబిలిటీ 16,162 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఓన్లీ 25% గవర్నమెంట్ లయబిలిటీ అని చెప్పి 22-23 ఆర్థిక సంవత్సరంలో తప్పుడు నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్లో 22,427 కోట్ల అప్పు చేస్తే 11,213 కోట్లు అని చూపించారు అధ్యక్ష. అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 1,314 కోట్లు అప్పు చేస్తే 65 కోట్లు మాత్రమే మా బాధ్యత అని ఇట్లా మొత్తం 19 కార్పొరేషన్ల అధ్యక్ష. తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్కామ్స్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి కార్పొరేషన్, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టీఎస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్స్ లిమిటెడ్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐటీఈ అండ్ సి ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్. వీటన్నిటి మీద వీళ్ళు చేసిన 19, ఇంకా నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని కార్పొరేషన్లు తీసుకోవాలి, ఓన్లీ 19 కార్పొరేషన్లు నేను తీసుకున్నా అధ్యక్ష. ఈ 19 కార్పొరేషన్లలో వీళ్ళ సమయంలో వీళ్ళు చేసినప్పు 1,29,283 కోట్ల 60 లక్షల అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పారు? ఇవన్నీ వాళ్ళే కట్టుకుంటారు, మాకేం బాధ్యత లేదు, ఇందులో ఒక దాంట్లో 5%, ఇంకో దాంట్లో 25%, ఇంకొక దాంట్లో 50% మాత్రమే ప్రభుత్వం బాధ్యత. ఆ లెక్క ప్రకారము 38,867 కోట్ల రూపాయలని మాజీ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చూపించారు. ఈ బడ్జెట్లో ఉన్న కాపీలు తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ రిపోర్ట్ ఇచ్చింది. వేరాస్ 1,29,243 crores ఉన్న కార్పొరేషన్ల అప్పును వీళ్ళు తగ్గించి చూపించి 38,867 crores చూపించడంతో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు లెక్కలు అందులో తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు నేను సూటిగా అడిగేది, ఇంతకుముందే సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ కింద రైతులకు ఫ్రీగా నీళ్ళు ఇస్తామని, వాటర్ గ్రిడ్లో 100% ఫ్రీగా నీళ్ళు ఇస్తామని. వారు అట్లా చెప్పిండ్రా? హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇందులో 75% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. 25% ప్రభుత్వం బాధ్యత, 75% ఆ 25% దీని నుంచి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 50% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. అదేవిధంగా
డిస్కామ్ అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 95% వసూలు చేస్తామని అడిగింది అధ్యక్ష. మా బీర్ లైలే ఈయన ఉన్నాడు. మా గొర్రె కాపరులకు ఏదైతే ఈ పథకం ఇచ్చిండ్రో గొర్రెల బర్రెల పథకంలో 100% ఫ్రీగా అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొంత ఫీజు కట్టుకుంటే మిగతాది వీళ్ళు ఇచ్చేది ఏదైతే ఫండ్ ఉందో ఇక్కడ 95% గొర్రె కాపరుల నుంచి వసూలు చేస్తామని ఇక్కడ రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ చేసే దాంట్లో 5% మాత్రమే వసూలు చేస్తాం, 5% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కడతాం, మిగతా మొత్తం మేము వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గర. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ అప్పులు చేసుకోవడానికి దొంగ లెక్కలు రాసి ప్రభుత్వానికి ఇంకా అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉందని ఇంకొక 1,00,000 కోట్లు మళ్ళా అప్పులు తెచ్చి అత్యధిక వడ్డీతో తెచ్చి వాటిని కూడా కొల్లగొడదామని కుట్రతోని దొంగ లెక్కలు చూపించి పాపం చంద్రశేఖరరావు గారు కూడా ఈయన కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నాడు. పాపం ఆయన ఉన్నట్టు చూపించండి. ఆయన దొంగ లెక్కలు చూపించాలి. యువతలు ఏం లెక్క ఉందో ఈ పట్టికలు ఉన్నదే చూపించండి. ఆయన అంతకంటే ముందు పోయిన ఆ వెనకాల ఉన్న ఆయనకు చాలా మంచి మిత్రుడు కేసులు ఇచ్చి బయటికి తోలిండు కదా, ఆయన పేరు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఈ దొంగ లెక్కలు చూపించలేదు అధ్యక్ష. పాపం ఆయన కూడా ప్లెయిన్గా ఉన్నట్టు చూపించండు. ఈటెల రాజేందర్ 5 ఏళ్ళు, చంద్రశేఖరరావు గారు 1 సంవత్సరం, 6 సంవత్సరాలు నేను చెప్పిన 1,29,000 కోట్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చిందని రిజర్వ్ బ్యాంకుకు బడ్జెట్లో పెడితే ఘనత వహించిన ఈ పెద్ద మనిషి వచ్చి దీన్ని తగ్గించి 38,000 కోట్లకు చూపించి ఈయన వ్యవహారం ఎట్లుందంటే క్వశ్చన్ పేపర్ ఈయనే తయారు చేసిండు, పరీక్షలు ఈయననే రాసిండు. పరీక్షల పేపర్లు ఈయననే దిద్దుండు. నాకు సన్మానించాలి. 100కి 110 మార్కులు వచ్చినాయి నాకు అని. అయ్యా నువ్వే రాస్తేవి, నువ్వే ఇస్తేవి, నువ్వే బడ్జెట్లో పెడితే గదే రిజర్వ్ బ్యాంకు తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా వితండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టారు. నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు, నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు, నువ్వు ఇచ్చిన తప్పుడు లెక్కలు రిజర్వ్ బ్యాంకు తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి సభలో పెట్టే సూచన రిజర్వ్ బ్యాంకు నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నాకు మెడల్ ఇచ్చింది, నన్ను మీరు సన్మానిస్తారా లేదా? ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు మన సమ్మక్క సార్ లెక్క లేదు చేస్తారు కదక్క. ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చాడు, నిలబడ్డాడు అధ్యక్ష. హైట్ కూడా తక్కువ లేడు, ఒకవేళ అట్లా చేద్దామన్నా. అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే మీరు ఇచ్చిన తప్పుడు లెక్కలు మీరు ఎంతకాలము తప్పుదో పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? నిజాలు ఇప్పటికైనా గ్రహించండి. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఏం మించిపోలే 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునే తప్పులేడునే మమ్మల్ని చూడనియండి, సర్దుకొనియండి. మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే, చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరిసేయాలి, వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళని ఎట్లా చేసి పని చేయనివద్దు. అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపారు అధ్యక్ష. నేను సూటిగా అడగదలుచుకున్నా. నేను అంటే ఆవేదనతో అడుగుతున్నాను. నేను కోపంతో, వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు, నేను కోపపడేటంత. అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష? మీ 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 అమ్మమ్మ ఊరు కొడంగలే కదా. ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా? మీరు చూసింది కదా, కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా, నేను పుట్టకపోయినా, నేను అక్కడ పెరగకపోయినా 2009లో 14 రోజుల్లో నన్ను ఆశీర్వదించి 7,000 ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను 14,000 ఓట్లతో గెలిపించారు అధ్యక్ష. అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా, నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది. అట్లాంటిది ఈరోజు అక్కడి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు 65, 66 టైంలో కొద్ది పీరియడ్కి ఏదో మంత్రి చేసింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే. ఒక పరిస్థితి ఎట్లుందంటే మనం కర్ణాటకనే తెలంగాణ అని తెలియని పరిస్థితి. సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు, సగం తెలుగు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకుండా ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకన తెలంగాణ అనుకునే పరిస్థితి. ఇప్పుడు లేక ఆ ప్రజల అదృష్టమో, నాకు దేవుడిచ్చిన అవకాశమో ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రిని అయినా అధ్యక్ష. నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువతులు ఉన్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. కొన్ని పరిశ్రమలు తెచ్చి
ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేసిన. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసిటా ఇండస్ట్రియల్ పార్కా పక్కకొద్దాం, ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములు 5 కోట్లు 10 కోట్లకు ఎకరం ఉండే భూములు 15,000 ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని, ఫార్మా సిటీ పెడతామన్నది వీళ్ళు కాదు అధ్యక్ష. హైదరాబాదు నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని అగ్గొక్క ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా పెట్టొచ్చంట. నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకునే అట్లాంటి పరిస్థితుల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఏవి లేవు నా ప్రాంతానికి. అధ్యక్ష, నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకపోతే తప్పు పడతారు, నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఐటీఐ తీసుకుంటే తప్పు పడతారు, నేను 2 జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు, నేను 4 రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే తీసుకుపోతామని తప్పు పడతారు. నేను ఒక 1300 ఎకరాలల్లా ఎంత అధ్యక్ష, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల ఎకరాలు భూమి ఉంది అధ్యక్ష. 3 లక్షల ఎకరాలల్లా 4 గ్రామాల పరిధిలో, ఒక్క గ్రామం కూడా కాదు, 4-5 గ్రామాల పరిధిలో ఒక 1300 ఎకరాలు తీసుకొని, ఎందుకంటే బోత్ సైడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్. ఈ 1300 ఎకరాల పరిశ్రమలు పెడితే ఓ 25,000 మందికో 50,000 మందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఆ చుట్టుముట్టు కొంత అభివృద్ధి జరిగితే నా ప్రజలకు మేలు జరుగుతుంది. నన్ను ఇంతగా నేను ఏమైతానో, నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియనప్పుడు, నేను ఎలాంటి వాడినో తెలియనప్పుడు 15 రోజుల్లో గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసుకొని 7,500 ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేను చేస్తే ఇవాళ నా చర్మం వచ్చి వాళ్ళకి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే అధ్యక్ష. అట్లాంటిది నేను విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ ఉండే నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి, అక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఒక 1300 ఎకరాల భూసేకరణ చేస్తే కోట్ల రూపాయలు పంపించి మందు దాగిపించి నా మీద దాడి చేపిస్తే నేను బాధపడకపోతుంటా అధ్యక్ష. నాకు ఇది కొత్త కాదు, ఎన్ని రకాల దాడులు చేసిండో మనం చూసినాం. కానీ అధికారులు అధ్యక్ష, అధికారులు ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు. 10 ఏళ్ళు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు 10 ఏళ్ళు తను ఇంత ఎదగడానికి ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమాత్ముడే ఎలగబెట్టిండు. అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష? నువ్వు చెప్పు. ఈయన కూర్చునే అర్హత ఉందా? నేను సూటిగా అడుగుతున్నా, కొడంగల్ పరిశ్రమ పెట్టొద్దా? కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా? కొడంగల్కు మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు 10 ఏళ్ళు చుక్క నీళ్లు ఇవ్వకపోతే నేను 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా? నా పిల్లలు మెడిసిన్ చదవద్దా? మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ చదవద్దా? దొరలు మీరే చదువుకుంటారా? పేదల పిల్లలు చదవద్దా? 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష. నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష ఈ కుర్చీ? వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటూ పోయేలా చేస్తాను. అందుకే చెప్పిన అధ్యక్ష. నేను ఎందుకు చెప్పినా, నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా? ఇవాళ మూసీ అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు చేసిన ప్రతిపాదన. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది? ఈ గత వహించిన ఆయన కదా పెట్టింది. దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా? ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష, ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష. ఆయనను చైర్మన్ చేయలేదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి? ఇవాళ మూసీ వేస్తా అంటే వద్దన్నాడు, మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు, ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు, రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు, రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు, రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు, ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు, కొడంగల్ పరిశ్రమ వేస్తా అంటే వద్దంటున్నాడు. ఇక అన్ని వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు. ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష? పరిశ్రమలు పెట్టొద్దంటివి, భూసేకరణ చేయొద్దంటివి, రోడ్లు వేయొద్దంటివి, రైళ్లు తీసుకురావద్దంటివి, రీజనల్ రింగ్ రోడ్డు కట్టొద్దంటివి, రేడియల్ రోడ్ చేయొద్దంటివి, సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటివి, దొంగలకు సద్దులు మోయబడుతుంది. దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము
ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఏం చేయాలి అధ్యక్ష? నేను ఇన్ని రకాలుగా తెలంగాణను అడ్డుకునేటోళ్ళని ఏం చేయాలనో సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి. అధ్యక్ష, నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష. ఇక్కడికి ఉత్తగా రాలే, ఇక్కడ ఉన్నోని తొక్కుతే అక్కడ వేయలేను, అట్లా తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఉత్తగా రాలే, అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష. స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకు ఒకటే సభ చూసారు అధ్యక్ష. జిల్లా పరిషత్ చూసిన, శాసన మండలి చూసిన, శాసనసభ చూసిన, లోక్సభ చూసిన, ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష. వాళ్ళకంటే వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు. నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష. రైతు బిడ్డను అధ్యక్ష. నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష. పులులు ఉంటాయి అధ్యక్ష నేను ఉన్న దగ్గర. పులుల నుంచి, సింహాల నుంచి, మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసా అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, ఆషామాషిగా మాట్లాడితే. ఎందుకంటే ఈ హోదా, ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని, నా వ్యక్తిగతమైన కోపతాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా, చాలా మర్యాదగా, గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష. నేను ఒక్కటే అడుగుతున్న అధ్యక్ష ప్రతిపక్షాన్ని, రీజనల్ రింగ్ రోడ్డు వేసుకుందామా వద్దా? రేడియల్ రోడ్స్ వేసుకుందామా వద్దా? మన ఫ్యూచర్ సిటీని కట్టుకుందామా వద్దా? మూసీని నిర్మించుకుందామా వద్దా? మెట్రో రైలును పొడిగించుకుందామా వద్దా? హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టుకుందామా వద్దా? హైదరాబాద్లో టన్నెల్స్ కట్టుకుందామా వద్దా? అక్బరుద్దీన్ ఓవైసీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తే, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈజ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ హైదరాబాద్ డెవలప్మెంట్. ఈ నాట్ టుడే. Yes, time and again he has demanded to Rajshekhar Reddy, to Chandrababu Naidu, Rosaiah, to Kiran Kumar Reddy, including Chandrasekhar Rao. But the then government, they never reacted on old city development. I have told clearly, this is not old city, this is original city. I have to develop original city. That is what my commitment, that is what I am doing. So, ఒక సభ్యులు వారితోని వారి యొక్క లండన్ నుండి యాదృచ్ఛికంగా నేను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి, మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని, మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని సహకారం అడిగిన అధ్యక్ష. మన టీంను పంపించిన సౌత్ కొరియాకి చూసి రాపోండి అని. వాళ్ళ ఎమ్మెల్యేలను ఆబ్సెంట్ చేయించిండు ఒత్తిడి చేసి. నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్ష. నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి, అధికారులను పంపించిన. ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని చూడడం ద్వారా దుబారా తగ్గించడం ఎట్లా, ప్రపంచంతో పోటీ పడడం ఎట్లా అనే దాంతో నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చిన. తమరు చూసి వచ్చారు, సౌత్ కొరియా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు చూసి వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు పోయి వచ్చిండ్రు. వాళ్ళ ఎమ్మెల్యేలు పోతామంటే ఆఖరి నిమిషంలో వాళ్ళని పోవద్దని ఒత్తిడి చేసి వాళ్ళని పోనీయలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఏం బుద్ధి ఇది అధ్యక్ష? ఏం బుద్ధి ఇది? ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి? ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది? ఇందుకోసమైనా 1200 మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, ఆ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే సోయి మనకు లేకపోతే, సోయున్నోడు చేస్తుంటే కాళ్ళలో కట్టబెట్టి అడ్డం పడి ఇట్లా చేస్తే ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఈ ఆర్థిక ఉగ్రవాదులను తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు రైతు భరోసా రైతుల కోసము, నగర అభివృద్ధి, ఉద్యోగాలు చేసుకున్న విద్యార్థుల కోసము, విద్యను పెంపొందించడము, సాంకేతిక నైపుణ్యము, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ వినూత్నమైన ఆలోచనలు. మీరు స్పోర్ట్స్ స్టేడియంలు గతంలో కడితే దేనికి ఇచ్చిండు అధ్యక్ష? సన్బర్న్ పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష. డ్రగ్స్ తీసుకునే పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష. సిగ్గులేదు అధ్యక్ష. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? ఇవన్నీ కూడా నేను కోపంతో చెప్తలేను అధ్యక్ష. తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. అక్కడున్న మిగతా సభ్యులకు కూడా తెలంగాణ సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్న పార్టీలు ఉండ్రు. విధిలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, రాజకీయ విధిలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు సావాసం చేయకండి. వాళ్ళు కేవలం దొంగలకు సద్దులు మోసేటోళ్ళే. తెలంగాణ సమాజం కోసం పనిచేసే వాళ్ళు కాదు. అక్కడ ఉండే మా సహచరులు కొంతమంది ఆఖరి బెంచీలలో ఉండ్రు, నాకు కావాల్సిన వాళ్ళు.
వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ వాళ్ళు కూడా మీకు తెలుసు అధ్యక్ష. విధి లేని పరిస్థితుల అచేతనంగా వాళ్ళు 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 బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ నగరం వాళ్ళు అధ్యక్ష, ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగిరు. ఈ నగరం అభివృద్ధి ఎంతో వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఇవాళ ఈ నగరం పరిస్థితి ఢిల్లీ చూసిరు కదా అధ్యక్ష, ఢిల్లీ కాలుష్యం వల్ల బడులు బంద్ అయినాయి, వ్యాపారాలు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు పోతున్నారు ఇతర ప్రాంతాలకు. హైదరాబాద్ నగరాన్ని కూడా అట్లా చేసుకుందాం అధ్యక్ష. నల్గొండ జిల్లా ఏం పాపం చేసింది అధ్యక్ష? మా ఎంకన్నా పదే పదే మాట్లాడుతుంటే మీరు విన్నారు కదా, ఏం పాపం చేసి ఫ్లోరైడ్ భూమిలో ఉంటే ఆ ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికీ తరతరాలుగా కాలు వంకర నడుము వంకర ఇవాళ బతకలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బిసి టన్నెల్ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఆ నల్గొండ జిల్లాను బాగు చేయాలని ఈరోజు బ్రాహ్మణవేలి కానీ, పిలాయపల్లి కాలువ కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ప్రాజెక్టులని పూర్తి చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ళు పొడవ పెట్టింది అధ్యక్ష. ఎస్ఎల్బిసి 32 కిలోమీటర్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ పూర్తి చేస్తే 10 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు అధ్యక్ష. అన్యాయం అన్నారు దీన్ని. అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారిని గుండెల మీద చేసుకొని చెప్పమని వాళ్ళు చేసింది కరెక్ట్ అని 10 ఏళ్ళు 10 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకపోవడం కేసీఆర్ గారి గొప్పతనం, మా పార్టీ సాధించిన విజయం అని జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పగలరా నల్గొండ ప్రజలకని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈయన ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం, ఈ రోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం, ఇదే కాదు అధ్యక్ష, పశువుల కలేబరాలు, మనుషుల శవాలు ఈరోజు కొట్టుకుపోయి నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అని వాళ్ళ బాధతోని ఈరోజు బతుకుతున్నారు అధ్యక్ష, భయంతో బతుకుతున్నారు అధ్యక్ష. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏది తినట్లేదు అధ్యక్ష. నేను మొన్న పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చాన్నారు, కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల, మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అధ్యక్ష. మూసి ప్రక్షాళన చేస్తాము, మూసిలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము, ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళకి శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందామని అంటే మూసి గట్టొద్దు, ఎట్లా కడుతావో నేను చూస్తా అంటాడు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని? వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష. మరి ఆయన ఇదే చెప్పి తోలుతున్నాడా వీళ్ళ? నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదే అడిగారు, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదేనా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగు? ఇవాళ ఇట్లా తయారైతే, విధ్వంసకారులుగా తయారైతే, తెలంగాణను విధ్వంసం చేయాలని వీళ్ళు బయలుదేరితే, ఇట్లాంటి విధ్వంసం చేసేటోళ్లకు ఎలాంటి బరి తెగించిన క్రూర ముగాలనైనా బోనుల బంధించే శక్తి నా సభకు, నా సభ్యులకు ఉంది అధ్యక్ష. నేను ఇవాళ సవాలు విసురుతున్నా, రా నల్గొండ పోదాం, భువనగిరి పోదామా, నల్గొండ పోదామా, ఆలేరు పోదామా, రంగారెడ్డి జిల్లా పోదామా, ఎల్బీ నగర్ పోదామా, మహేశ్వరం పోదామా, నకరేకల్ పోదామా, మా రాజగోపాల్ మునుగోడు పోదామా, ఏడు పోదామా, రాండి బాబామార్తలు ఇద్దరు, నేను రాజగోపాల్ గారు గన్మెన్లు లేకుంటేస్తే మీరిద్దరు గన్మెన్లు లేకుంటారా అని ప్రజల దగ్గర పోదాం, అడుగుదాం. మూసి కట్టాలన్నా, మూసి కడగాలన్నా వద్దా, మూసి ప్రక్షాళన చేయాలన్నా వద్దా, నల్గొండ ప్రజలను అడుగుదాం అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు, అంతకంటే ద్రోహులుగా తయారైనరు. ఇదేంటి అధ్యక్ష ఈ కక్ష, ఈ రకమైన వ్యవహారము? కాబట్టి దయచేసి అధ్యక్ష ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టినరో దయచేసి పంతాలకు పట్టింపులకు పోకండి. మనం చిన్నగా ఉన్నప్పుడు బట్టలు వేసుకోకుంటుంటాం, కొంచెం పెద్దగా అయినాక నిక్కర్ వేసుకుంటాం, కొంచెం పెద్దగా అయితే ప్యాంట్ వేసుకుంటాం, బాగుపడితే సూట్ వేసుకుంటాం, అంతే కదా అధ్యక్ష? అట్లనే రైతుకు మన వెసులుబాటును బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు, ప్రణాళికలు తీసుకొస్తాం. ఈరోజు సరే మీరు మొదలు పెట్టారా, మంచిది, దాన్ని కొనసాగిద్దాం, ఇంకా మంచిగా చేద్దాం, దుబారా తగ్గిద్దాం. దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది, ఇంకా పెంచివచ్చు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి. 10 years మీరు ప్రభుత్వాన్ని నడిపారు, ఆ బాధ్యత మర్చిపోకండి. 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా నడిపించాలి. మొదటి సంవత్సరం, ఇంకా సంవత్సరం, నిన్నగాక మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పూర్తి చేసుకోకముందే 10 ఏళ్ళు మీరు పరిపాలించి సంవత్సరం కాకంటే ముందే మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని అగౌరవపరిచి,
సభ్యులతోని వాదోపవాదాలు వాడిగా వేడిగా చర్చ వేరే అధ్యక్ష. సభాధ్యక్షుడు గౌరవాన్ని అన్న కాపాడాలి కదా. 10 ఏళ్ళు నేను అది చేసినా ఇది చేసినా అంటే 21 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండు. 21 సంవత్సరాల అనుభవం ఉన్నోడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష. ఇది పద్ధత మీరే వీడియోలో నేను ముందు చూడలే, పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసినా. ఇదా పద్ధతి అధ్యక్ష? ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు? ఎక్కడ నేర్చుకొచ్చిండ్రు అధ్యక్ష ఇట్లాంటి చదువు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం పోయింది, నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు. వాళ్లకు రాతపూర్వక ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం. మీరు అందరికి అవకాశం ఇవ్వాలి, ఏ పార్టీలు వాళ్ళ సూచనలు, ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా అవకాశం ఇవ్వండి. పాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి, తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి వారు ప్రస్తావించారు. మీరు నేను అనుకుంటే NREGSలో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే నాకు ఎలాంటి బేసిజాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి. మనకు కావాల్సిన నిధులు అడగాలి. అడగని అమ్మాయినా పెట్టదన్నారు. మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా నాకు ఎలాంటి బేసిజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా, ఎవరినైనా నేను కలుస్తా. నేను ముఖ్యమంత్రి అనే అహంభావము అహంకారము నాకు లేదు. నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా. ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడిదారుడు వచ్చినా నేను కలుస్తాను. 24 గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు భరోసా మీద మాట్లాడిన సభ్యులు లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.